హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సి అక్టోబర్ 3వ తారీఖున ఒక సర్కిల్ అనేది పాస్ చేసిందనమాట. ఈ సర్కిల్ సారాంశం ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళు లాట్ సైజ్ అనేది తగ్గిస్తున్నారు. ఓకే, కొన్నిటికి ముఖ్యంగా ఇండిసిస్కి అనమాట. అయితే దేనికి అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం లాట్ సైజ్ అంతా 75, దాన్ని నెక్స్ట్ 65కు తీసుకొస్తున్నారు. అంటే 10 క్వాంటిటీ అనేది ఒక లాట్కి తగ్గిస్తున్నట్టు తెలుస్తుంది. దాని తరువాత బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి లాట్ సైజు 35 ఉంది కదా, దాన్ని 30కి తీసుకొస్తున్నారు. అంటే ఒక 5 క్వాంటిటీ అనేది ఒక లాట్కి తగ్గిస్తున్నారనమాట. ఇక ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం లాట్ సైజ్ 65గా ఉంది, దాన్ని నెక్స్ట్ 60కి తీసుకొస్తున్నారు. అగైన్ 5 క్వాంటిటీ అనేది ఒక లాట్కి తగ్గిస్తున్నారు. ఇక మిడ్ క్యాప్ సెలెక్ట్ నిఫ్టీ ఉంది కదా, ఇది ప్రస్తుతం లాట్ సైజ్ 140, దాన్ని 120కి తీసుకొస్తున్నారు. అంటే 20 క్వాంటిటీ అనేది ఒక లాట్కి తగ్గిస్తున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే కొత్త రివైజ్డ్ మార్కెట్ లాట్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ వాటితో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉంది. అయితే ఇక నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంది, ఇది ప్రస్తుతం లాట్ సైజ్ వచ్చేసరికి 25, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎటువంటి చేంజెస్ అనేది లేవు. ఇక ఇవి ఎప్పటి నుంచి అమలు అవుతాయి అంటే కొత్తగా రివైజ్ చేసిన మార్కెట్ లాట్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే వీక్లీ ఎక్స్పైరీ ఉంది కదా, 23 డిసెంబర్ 2025 దాకా ప్రస్తుతం లాట్ సైజ్ ఏదైతే 75 ఉందో దాంతో కంటిన్యూ అవుతుంది. ఇంకా 23 ఎక్స్పైరీ అనేది అయిపోయింది అనుకోండి, ఇంకా లాట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక ఇక్కడ చూడండి, సింపుల్గా ఏంటంటే జనవరి నుంచి మనకి కొత్త లాట్స్ అనేది వస్తున్నాయి అని చెప్పేసి దీని అప్డేటు. ఇక్కడ ఎక్స్పైరీ డేటు 6th జనవరి, అంటే మనకి 2026 జనవరిలో ఫస్ట్ వీక్లో లాట్ అనేది 65తో స్టార్ట్ అవుతుంది. ఓకే ఫైన్. దాని తర్వాత ఇక ఎన్ఎస్సిలో ఓన్లీ నిఫ్టీయే కదా మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది, మిగతా అన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి. ఇక నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ మంత్లీ ఎక్స్పైరీలు 30th డిసెంబర్ అనేది లాస్ట్. సో సింపుల్గా జనవరి నుంచి మనం ఏదైతే లాట్ అనేది మంత్లీ తీసుకుంటామో అవన్నీ కూడా 65 లాట్ సైజ్తో రావడం అనేది జరుగుతుంది. అయితే నిఫ్టీ ఏదైతే ఉందో దీనికి క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ కాంట్రాక్ట్స్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి అవి మార్చి 2026 దాకా, 31st మార్చి 2026 దాకా కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత వచ్చే లాట్లన్నీ కూడా ఏంటంటే కొత్త లాట్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనకి జనవరి 2026 నుంచి కూడా లాట్ సైజ్ అనేది మనం ఎస్పెషల్లీ వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు ట్రేడ్ చేసేవాళ్ళు ఈ యొక్క చేంజెస్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే చేయటం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క లాట్ సైజ్ అనేది తగ్గించడం దీనివల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎవరైనా యాక్టివ్గా ట్రేడ్ చేస్తున్నారు మీ బంధుమిత్రులు అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఎడ్యుకేషన్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.